హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ పార్ట్ 45 రచించిన వారు డి కామేశ్వరి గారు. ఇక వీడియోలోకి వెళ్తే, వసంత నాకు తోవ చూపావు, నన్ను ఇంటిదాన్ని చేశావు. మాలతి దాని తోవ అది చూసుకుంది. బావగారికి చెప్పాను నీకు మంచి సంబంధం చూడమని. ఏదో అమ్మా నాన్న ఉండగా నీవు ఒక ఇంటిదానివి అయితే అంటుంది అందరిలా, అంటుంది ఆరిందల. మరదలు మాణిక్యం, కారులు ఊడలు షేర్లు వగైరాలున్న వాడినే కావాలంటే తేలేను, కానీ చూస్తున్నా మా ఆఫీస్లో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరినీ కాచి వడబోస్తున్నా. ఫిల్టరింగ్ అయ్యాక తీసుకొస్తా అంటూ రామారావు వసంతని చూస్తూ హాస్యంగా అన్నాడు. మీరు మరీను ఏదో చిన్నతనం, అందరికీ ఏవో కోరికలుంటాయి, దానికి మాత్రం తెలీదేమిటి మన అంతస్తు ఏమిటో? సరదాకి ఏవో అనుకుంటాం, అన్నీ నిజమవుతాయా ఏంటి? వసంత తరపున వకాల్తా తీసుకున్నట్లు అంది కమల. వసంత అభిప్రాయాలు అప్పటికీ ఇప్పటికీ కొద్దిగా మారినా పూర్తిగా పరిస్థితులలో రాజీ పడక అటు ఇటు కాక మధ్యస్థంగా ఆమె మనసు ఇంకా ఊగిసలాడుతోంది. వాళ్ళ మాటలకి జవాబివ్వకుండా నవ్వి ఊరుకుంది. జవాబివ్వకుండా చూద్దాం ఎవరిని తెస్తారు, అప్పుడే ఆలోచించవచ్చు అని వసంత అనుకుంటుంది. పెళ్ళయ్యాక ఒక నెల రోజుల్లోనే మాలతి ఎలా మారిపోయిందో, మూర్తి ఇంట్లో అందరినీ ఎలా మెస్మరిజం చేసినట్లు ఆకట్టుకుందో చూసి వసంత ఆశ్చర్యపోయింది. మాలతి అత్తవారింట్లో అంతా నెల రోజులకే మాలతి తమ ఇంట్లో మనిషన్నట్టు కలిసిపోయారు. ఇంట్లో పెత్తనం, పని అంతా మాలతే. అత్తగారిని ఒక పని ముట్టుకోనియ్యదు. ఆడపడుచుకి జడ దగ్గర నుంచి వేస్తుంది. మరిది ఏ వేళకి వచ్చినా చిన్న కుర్రాడిలా దగ్గర కూర్చొని అన్నం పెడుతుంది. ఇల్లంతా దాని అభిరుచికి తగ్గట్టు సర్దేసింది. మా మాలతి, మా వదిన అంటూ అంతా అనుక్షణం పొగుడుతూ పూర్తిగా ఆమె మీద ఆధారపడిపోయారు అందరూ. మూర్తిని, మాలతిని చూస్తే వసంతకి ఏదో మూల ఈర్ష్య. అంత పని ఇంట్లో చేస్తూ మూర్తితో ప్రతిరోజు ఎక్కడికో తిరుగుతూనే ఉంటుంది. ఎలా చేస్తుందో, ఏ మంత్రం వేసిందో అనుకుంది వసంత మనసులో. మూర్తి ప్రతి చిన్న పనికి మాల అని పిలుస్తూనే ఉంటాడు. కాఫీ కూడా అది దగ్గర కూర్చుంటే కానీ తాగడు. వసంత ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది. వసంతకి ఇదంతా చూస్తుంటే చిత్రంగా అనిపించింది. వాళ్ళకి సోఫాలు లేవు, ఫ్రిడ్జ్లు లేవు, టీవీలు లేవు, కార్లు లేవు. అయినా అంత ఆనందంగా మాలతి ఎలా ఉంది? మూర్తి నవమోహనకారుడు కాదు, 4 అంకెల జీతం కలవాడు కాదు. అయినా అంత తృప్తిగా ఎలా ఉంది? ఆనందం, తృప్తి అంతా పరస్పర అవగాహనలతో ఉంటుందా? ఏ సిరులు ఇవ్వలేని తృప్తి అన్యోన్యతలో దొరుకుతుందా? భార్యాభర్తల ఆనందానికి కార్లు మేడలు అక్కరలేదా? వసంత మనసులో తనను తానే ప్రశ్నించుకునేది. జవాబు తెలిసినా ఆ జవాబుతో ఆమెని తనని తాను నమ్మించుకోలేకపోయేది. కమల ఇంటికెళ్ళినట్టు తరచూ మాలతి ఇంటికి వెళ్ళేది. కమల ఇంటికెళ్ళినట్టు తరచూ మాలతి ఇంటికి వెళ్ళేది కాదు.
మూర్తి లేనప్పుడు చూచుకొని వెళ్ళేది ఎప్పుడన్నా. మూర్తి ఎదుట పడాలంటే ఏదో బిడియంగా ఉండేది. మూర్తి అదేం గుర్తించనట్టు వసంత ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో ఉంటే మర్యాదగా పలకరించేవాడు. మీ అక్కయ్యొచ్చారు అంటూ మాలతిని ఇది చెయ్యి అది చెయ్యి అని హడావిడి పెట్టేవాడు మాలతిని మూర్తి. ఆఫీస్లో అసలు వసంత తనకేం కానట్టు ప్రవర్తించేవాడు. మీ అక్కయ్య ఇదివరకటిది మనసులో పెట్టుకొని మన ఇంటికి రావడానికి మొహమాట పడుతుంది. అదేం లేదు అని చెప్పు. ఆ సంఘటన అప్పుడే మర్చిపోయాను నేను అని మూర్తి మాలతితో అంటాడు. అయినా నిన్ను పొందే అదృష్టం నాకుంటే వసంత ఎందుకు ఒప్పుకుంటుంది అని మూర్తి మాలతితో అంటాడు చలాకీగా. ఆహా, వసంతని చేసుకుంటే అదృష్టవంతులయ్యేవారు కదా అని మాలతి మూర్తితో హాస్యంగా అంది. మూర్తి గంభీరంగా అయి తల ఆడించాడు. నిజం చెబితే నీకు కోపం రావచ్చు. వసంతని చేసుకున్న వాడెవడూ సుఖపడలేడు అని మాలతి అంది. ఆమె ఊహలు, ఆమె కోరికలు తీర్చడం ఏ మగాడి తరం అవదు. తృప్తి లేని మనిషితో సహజీవనం కష్టం అని అన్నాడు మూర్తి. ఇక మాలతి కొద్దిగా బాధపడుతూ, చా అలా అనకండి. అది ఏదో మొర్రిగా ఏదో పుస్తకాలు చదివి సినిమాలు చూసి కాస్త ప్రలోభంలో పడి అని ఆగిపోతుంది. అదే ఆ ప్రలోభంలో నీవెందుకు పడలేదు అని మూర్తి మాలతిని అడుగుతాడు. నీ నిజస్థితి నీకు తెలుసు. నీ అంతస్తు నీ తాహతు గుర్తించే విచక్షణ నీకున్నప్పుడు నీకంటే పెద్దది, నీకంటే ఎక్కువ చదివిన మీ అక్క అలా ఎందుకు ఆలోచించలేకపోతుంది? వసంత లాంటి ఆడపిల్లలు తాము సుఖపడలేరు, కట్టుకున్న వాణ్ణి సుఖపెట్టనూ లేరు అన్నాడు మూర్తి. మాలతికిప్పుడు దిగులుగా, ఒంటరిగా, ఏదో పోగొట్టుకున్న దానిలా తిరిగే వసంతని చూస్తే జాలి మనసు కలిచివేసింది. వసంతకి 23 నిండాయి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే అన్నారు మూర్తి. అక్కయ్య, మా ఆఫీస్లో శేషగిరి అని ఉన్నారట. మీ ఆఫీస్లో శేషగిరి అని అతను ఉన్నారట కదా. అతను చాలా మంచివాడట. చేసుకోకూడదు అంది ఓ రోజు. వసంత చా అంది అప్రయత్నంగానే. శేషగిరి గుమస్తా, సామాన్య కుటుంబీకుడు, నల్లగా ఉంటాడు. మాలతి వసంత వంక చూసి నిట్టూర్చి, వసంత ఫర్ గాడ్ సేక్ అంటూ, సెన్సెస్ ఇంకా నీవు మేల్కొలలేదంటే నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. ఏం శేషగిరి కేం వచ్చింది? 6-7 తెచ్చుకుంటున్నాడు. కాస్త రంగు తక్కువ. మనమంతా రంబలమా అంటూ ఉండగా మూర్తిని చేతులారా వదులుకున్నావు. ఆ సంబంధం వాళ్ళు ఏం చేశారో చూసావుగా. మనల్ని వరించి ఏ రాజకుమారులు రారు. అదంతా పుస్తకాలలో, సినిమాల్లో జరిగేవి. వసంత చిన్నదాన్నైనా చెప్తున్నాను. దయచేసి నీ ఆలోచనలు మార్చుకో. ఈ వయసు దాటిపోయిందంటే ఏమాత్రం సంబంధాలు రావు అని మాలతి వసంతతో అంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.